వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. నేను మీ హరిత. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీకు చెప్పేందుకు, విజువలైజేషన్స్తో మీకు చూపించేందుకు నేను మీ ముందుకు వచ్చాను. సో ఎస్పెషల్లీ రాష్ట్రానికి ఒక హెచ్చరిక, ఒక అల్టిమేటాన్ని జారీ చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి హెచ్సియు విద్యార్థులు. అసలు ఎందుకు విద్యార్థులకు అటు గవర్నమెంట్కి పొంతన ఎందుకు కుదరట్లేదు? విద్యార్థులను అడ్డం పెట్టుకునే ఈనాడు ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు విద్యార్థుల పట్ల ఎందుకు ఇంత వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు? అటు గ్రూప్ 1 విషయంలో విద్యార్థులు కావచ్చు, సో ఇప్పుడు హెచ్సియు విద్యార్థులు కావచ్చు, అటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, వాళ్ళ ఆందోళన కావచ్చు, వాళ్ళ నిరసనలు కావచ్చు, వాళ్ళ ధర్నాలు కావచ్చు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఎస్పెషల్లీ మనం ఈరోజు హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమి కోసం మాట్లాడుకుందాం. ఆ 400 ఎకరాల భూములు గవర్నమెంట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి నుంచి కాపాడాలంటూ ఒకవైపు అంతా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఇంకోవైపు చూసుకుంటే కంప్లీట్గా అవి హెచ్సియుకి అసలు ఆ భూములు సంబంధమే లేదు, అవి కంప్లీట్గా ప్రభుత్వానివే అంటూ పాలక వర్గం చెప్తోంది. నిజంగా భూములు ఎవరివైనా సరే మనం భావితరాలకు పంచాలనుకున్న పచ్చటి వాతావరణాన్ని ఇవ్వాలంటే మాత్రం భూముల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ యూనివర్సిటీల్లో ఉండేటువంటి భూముల్లో పచ్చదనం కావచ్చు, వన్యప్రాణులు కావచ్చు, ఇవన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి. అట్లాంటి భూముల మీద నేడు రేవంత్ రెడ్డి సర్కార్ కన్నుపడిందనే చెప్పాలి. ఎందుకంటే కంప్లీట్గా ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చెప్తుందంటే 16 నుంచి 18 గంటలు పనిచేస్తుంది అంటారు. సో వారమంతా అట్లా వాళ్ళు పని చేయకపోయినా కూడా శని ఆదివారాల్లో ఎస్పెషల్లీ హాలిడేలు ఉన్నటువంటి పండగ సమయంలో మాత్రం నిజంగా వాళ్ళు 24/7 పనిచేస్తున్నారనేది చెప్పాలి. ఎందుకంటే గతంలోనైతే హైడ్రా విషయంలో చూడొచ్చు, పొద్దుగాల 7 గంటల టైంలో, 6 గంటల టైంలో ఇంట్లో పనులు కూడా కాలేవు, ఇంట్లో అన్నం కూరలు కూడా వండుకోలేదు. అట్లాంటి టైంలో వితౌట్ నోటీస్లు చాలా ఏరియాలకు వెళ్ళి బుల్డోజర్లను ఉదయమే పొద్దుగాలనే దించేసి కూలగొట్టినటువంటి సందర్భాలు మనం చాలా చూసినాం. సో ఇప్పుడు చూసుకుంటే ఇక హెచ్సియు భూముల విషయంలో ప్రభుత్వానివే అంటూ రాత్రికి రాత్రి జేసీబీలను దించి అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు అరుస్తుంటే వాళ్ళ ఆర్తనాదాలు వింటూ కూడా జేసీబీలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి కంచెల్ని తొలగించడం కావచ్చు, ఆ భూమిని అంతటిని కూడా చదును చేయడం, ఇదంతా జరుగుతుందే. మనం విజువలైజేషన్లో చూసినాం, మనం న్యూస్ లైన్ వేదికగా కూడా అక్కడికి మనం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడించి కూడా మనం చూపించే ప్రయత్నం చేయాలి. చూడండి ఒక్కసారి హెచ్సియులో పార్క్ చేసిండ్రు, కానీ ఇది పార్క్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే అసలు కాదు. జేసీబీలు అన్నీ కూడా మనము ఇట్లా చూసుకుంటే కంప్లీట్గా జేసీబీలు అన్నీ కంటిన్యూగా ఉన్నాయి. దాని ముందట పెట్రోలింగ్ వ్యాన్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి. సో ఈ జేసీబీలు అన్నీ కూడా అక్కడున్నటువంటి హెచ్సియు భూమిని అన్యాక్రాంతం చేయడానికి, చదును చేయడానికి, అక్కడ ఉన్నటువంటి చెట్లను తొలగించడానికి వచ్చినాయి. నిజంగా ఇవి ప్రభుత్వానికి సంబంధించిన భూములే అనుకున్నప్పటికీ కూడా రాత్రికి రాత్రి అక్కడున్నటువంటి చెట్లను తొలగించాల్సిన పని గవర్నమెంట్కి ఏమొచ్చింది? బాజాప్తా మెయిన్ డోర్ నుంచి ఎంట్రన్స్ అవ్వచ్చు కదా. గచ్చిబౌలి స్టేడియం వైపు ఉన్నటువంటి గేట్ నుంచి రాత్రికి రాత్రి అక్కడ మామూలుగా హాలిడేలు అంటే ఎట్లుంటుంది, ఒక 2-3 రోజుల ముందే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ప్లాన్ చేసుకుంటారు సో వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళడానికి. ఎందుకంటే యూనివర్సిటీలో చదివేటువంటి పిల్లలు కావచ్చు, అందరు విద్యార్థులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి హెచ్సియులో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, హెచ్సియు కాదు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఏ యూనివర్సిటీలో పిల్లలు చూసుకున్నా కూడా ఆ విద్యార్థులందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు. ఎస్పెషల్లీ హెచ్సియులోనైతే నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పెద్ద పండుగ ఉగాది అంటే, నిజంగా చెప్పాలంటే ఉగాది పెద్ద పండుగ, ఆ తర్వాత రంజాన్ ఫెస్టివల్, ఆ తర్వాత కూడా నెక్స్ట్ డే కూడా అంటే ఈరోజు కూడా హాలిడే, కంటిన్యూస్గా హాలిడేని చూసుకుందో ఏమో 24/7 మాత్రం పనిచేస్తుందని చెప్పాలి సర్కార్. దానికి నిదర్శనమే ఈ జేసీబీలు అందించడం. అంటే శనివారం రాత్రి, రేపు ఉగాది పండగనంగా రాత్రికి రాత్రి గచ్చిబౌలి స్టేడియం వైపు ఉన్నటువంటి బ్యాక్ సైడ్ గేట్ నుంచి జేసీబీలు అన్నీ కూడా ఈ హెచ్సియు యూనివర్సిటీ లోపలికి వెళ్ళినాయి. అవే ఈ విజువల్స్ అన్నీ. ఒక 30కి పైగా అంతకు ముందు రోజు వెళ్ళినప్పటికీ కూడా ఉగాది పండగ రోజు మాత్రం కంప్లీట్గా ఒక 40 నుంచి 50 జేసీబీలు అందులోకి వెళ్ళినాయి. ఆ టైంలో నిజంగా అక్కడున్నటువంటి వన్యప్రాణులు అరిచిన విజువల్స్ కూడా మనకి చూపిస్తాను నేను మీకు. రాత్రి
టైంలో సో బుల్డోజర్స్ అంటే అక్కడ ఉన్నటువంటి జేసీబులు వాళ్ళ పనులు చేస్తుంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి చెట్లను కదిలిస్తుంటే అక్కడ ఉన్నటువంటి కంచెల్ని తొలగిస్తుంటే అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు అరవడం ఒకసారి మీరు చూడండి. ఇట్లాంటి సౌండ్స్ మనం ఎక్కడో పల్లెల్లోకి వెళ్తే వినబడతాయి, అసలు సిటీలో చాలా రేరు. ఎందుకంటే ఒక పక్షుల సౌండ్లు కావచ్చు, నెమలల సౌండ్లు కావచ్చు, అక్కడ ఉండేటువంటి జింకల సౌండ్లు కావచ్చు, వాటి అరుపులు వాటి ఆర్తనాదాలు వింటుంటే నిజంగా మనసు తరుక్కుపోతుంది అనేసి చెప్పాలి. ఇంత గ్రీనరీ ఉన్నటువంటి ఏరియాని చదును చేయడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కంచెల్ని తొలగించడం కావచ్చు రేవంత్ సర్కార్కే దక్కిందని చెప్పాలి. సో అవి ఎట్లా అరుస్తున్నాయో చూడండి. ఆ రాత్రి 11 గంటలకు 12 గంటలకి రాత్రి 2 గంటలకు అసలు పని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది సర్కార్కి? ఏదన్నా ఉంటే ఉదయం పూట చేసుకోవచ్చు, సో మధ్యాహ్నం పూట చేయొచ్చు, అంత రాత్రికి పని చేయించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా న్యాయబద్ధమైన గవర్నమెంట్ ల్యాండే అనుకుంటాం, మరి ఈ రాత్రిపూట పని చేయడం ఎందుకు రేవంత్ సర్కార్? అంతే కదా, మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ టైంలో ఇట్లా అవుతుంటే అక్కడ ఉన్నటువంటి ఒకసారి చూడండి విజువల్స్లో చూసిరు కదా, అసలు అసెంబ్లీ వేదిక కూడా హెచ్సియు యూనివర్సిటీలో అసలు వన్యప్రాణులే లేవు, నెమలు లేవు, పులులు లేవు, జింకలు లేవు, ఏం లేవు, గుంట నక్కలు ఉన్నాయి అనేసి ఒక సంచలన కమెంట్ అయితే సీఎం రేవంత్ రెడ్డి చేసిండు. అసలు గుంట నక్కలు ఎవరు? విద్యార్థుల లేకంటే అక్కడ నీ తొత్తులుగా పనిచేసేటటువంటి ఇంకో విద్యార్థి సంఘ నాయకుల? అసలు ఎవరు? నిజంగా అది తేలాల్సిన అవసరం అయితే ఉంది. ఆయన చేసినటువంటి సంచలన కామెంట్ మీదనే ఇప్పుడు అక్కడ అగ్గి రాజేసిందని చెప్పాలి. ఎందుకంటే విద్యార్థులు రోజుకో రీతిలో అక్కడ వినూత్న ప్రదర్శనలు చేస్తున్నారు, వినూత్నంగా ధర్నాలు కావచ్చు, నిరసనలు కావచ్చు, వాళ్ళ ఆందోళన తెలుపుతున్నారు. సో ఇదంతా తీసింది విద్యార్థులు కాదు, ఎందుకంటే అంత నైట్ విద్యార్థులు అక్కడ ఉండరు. కానీ అక్కడ పనిచేసేటువంటి సెక్యూరిటీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే అయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా మనసు తరుక్కుపోయింది. అసలు వన్యప్రాణులన్నీ ఈ రకంగా గోసపడుతుంటే వాళ్ళు వాళ్ళ ఫోన్లలో ఈ వీడియోస్ని బంధించారు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు షేర్ చేసిండ్రు. ఆ రకంగానే ఈ వీడియోస్ అన్నీ కూడా మనకు బయటికి వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు ఆపలేరు, ఏం చేయలేరు, కానీ కనీసం ఆ వీడియోస్ని బంధించి బయటికి వదిలితే కనీసం పక్షు ప్రేమికులు అంటే పర్యావరణ ప్రేమికులైనా స్పందిస్తారు, విద్యార్థి సంఘ నాయకులు వీటి మీద ఫైట్ చేస్తారన్న ఒక నెపంతో వాళ్ళు వాళ్ళ ఫోన్లలో తీసినటువంటి వీడియోస్ ఇవి. సో చూడొచ్చు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా వాళ్ళు వినూత్న రీతిలో నిరసనలు వ్యక్తం చేశారు. క్యాండిల్ ర్యాలీ ఇది. చూసిర్రు కదా, క్యాండిల్ ర్యాలీతో చూపించిండ్రు. అక్కడ చూస్తే భారీ పోలీసు బందోబస్తు నడుమ పోలీసుల పర్యవేక్షణలోనే హెచ్సియు యూనివర్సిటీ గత 20 రోజుల సంది ఉంది. ఎందుకంటే అక్కడ చేస్తుంది దమనకాండ, అక్కడ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ విద్యార్థులేమో హెచ్సియు భూములు అంటూ వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది, మాపైనే కాదు గవర్నమెంట్ పైన ఉందనేసి వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే భూములు నిజంగా అక్కడ చదువుకున్న విద్యార్థులు వాళ్ళ పేర్ల మీద పట్టాలు చేపిమని అడుగుతుర్రా? కాదు కదా. ఎందుకంటే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చదువుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ వచ్చే వాళ్ళు అక్కడ చదువుకుంటుంటారు, అంతే. వాళ్ళు వాళ్ళ పేర్ల మీద చేయమని అడుగుతలేదు. కానీ గవర్నమెంట్ మాత్రం గవర్నమెంట్ భూములు అంటూ మాకు హక్కు ఉందనేసి భూములు వేలానికి వేయడం. సో భూములకి సంబంధించి అది అవుట్లెట్ చేస్తారా లేదంటే ప్రైవేటు ఏదైనా పరిశ్రమలకు ఇస్తారా అనేది ఇంకా గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంది. కానీ ఇంచు మందం భూమి కూడా మేము అక్కడి నుంచి పోనీయం, మా సాయశక్తుల ప్రయత్నం చేస్తాం, ఇదే యూనివర్సిటీ నుంచి మరో ఉద్యమం తప్పదంటూ కూడా వాళ్ళు చాలా వరకు ఫైట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. నిజంగా మనసు తరుక్కుపోతుంది ఈ విజువల్ చూపించాలంటే. అక్కడ ఉన్నటువంటి జంతువుల ప్రాణాలు సైతం తీసుకుంటూ అక్కడ ఉన్నటువంటి భూముల్ని చదువు చేయడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన అసలు ఎవరికి ఎలాంటి వ్యతిరేకత లేకపోయినా ఆయన సీఎం సీట్లో కూర్చున్నాకనన్నా కనీసం విద్యార్థుల తరపున, అసలు రైతుల తరపున, అట్లాగే వివిధ వర్గాల తరపున ఆయన సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అసెంబ్లీ వేదికగా నోటికొచ్చినట్టు ఎంత పడితే అంత మాట్లాడడం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను నిరసన సెగ అనేది నిజంగా గవర్నమెంట్కి తగులుతుంది అనాలి. ఆయన మాట్లాడిన తీరే ఈరోజు అట్లా చెప్తుంది. ఇక్కడ చూడొచ్చు, అక్కడ అసలు ఎట్లాంటి లేక్లు లేవన్నారు. సో చాలా వరకు లేక్స్ ఉన్నాయి,
సో నెమళ్ళకు సంబంధించిన లేక్ కావచ్చు, సో మిగతా లేక్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ఇంత గ్రీనరీ అసలు హైదరాబాద్లో ఎక్కడన్నా చూడడం సాధ్యపడుతుందా? ఇంత గ్రీనరీని నిజంగా మనం సాధించుకోవాలన్నా, వాటిని పెంచి పోషించుకోవాలన్నా 100 సంవత్సరాలు పడుతుంది. ఒక చెట్టుని మనం కాపాడుకొని అది వృక్షంలా తయారు కావాలంటే 100 సంవత్సరాలు. ఒక ప్రాణంని చంపే కంటే కూడా ఇంకా ఎక్కువ నేరం అని చెప్పాలి పచ్చదనాన్ని సో అన్యాక్రాంతం చేయడం అనేది. సుప్రీంకోర్టు నిబంధనే అది. ఒక మనిషిని హత్య చేసిన దానికంటే కూడా ఒక చెట్టును నరకడం అనేది అంతకంటే నేరం అనేది. సో ఆ నిబంధనలు కూడా గవర్నమెంట్ ఫాలో అవ్వట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి భూమిని, ఆ 400 ఎకరాలని డ్రోన్ విజువల్స్ ద్వారా చూస్తే మాత్రం ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా జేసీబీలు గవర్నమెంట్ దించినాయి. ఈ పార్ట్నంతా కూడా చదును చేసినటువంటి డ్రోన్ విజువల్స్ మనం చూడొచ్చు. ఈ రకంగా గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఆదేశాలు ఇచ్చి స్టూడెంట్స్ని ఆ వైపు రాకుండా ఈవెన్ వాళ్ళ ఫోన్లు లాగేసుకోవడం కావచ్చు, అట్లాగే టియర్ గ్యాస్ని కూడా ఏర్పాటు చేసిరంట. అంటే విద్యార్థులు ఏమన్నా దేశద్రోహుల, ఉన్మాదుల, వాళ్ళు ఏమన్నా పాపం చేసిండ్రా? వాళ్ళకు కావాలని వాళ్ళ పేర్ల మీద పట్టాలు ఏమన్నా రాసుకోమంటుర్రా? అవేవి లేదు. కేవలం యూనివర్సిటీ భూములను కాపాడుకుంటే అక్కడ రీసెర్చ్ సెంటర్స్ వస్తాయి, యూనివర్సిటీ ఇంకా డెవలప్మెంట్కి ఆ భూములన్నీ కూడా పనికొస్తాయి. అంత పచ్చదనంలో యూనివర్సిటీస్ ఉండడం అనేది నిజంగా విద్యార్థులు చేసుకున్న పుణ్యం అనుకోవచ్చు. కానీ వాటన్నిటిని కూడా కాలరాస్తూ ఇప్పుడు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుందని చెప్పాలి. సో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అడ్డుకుంటే ఒక్కరినే ఒక్కలాగా ఒక్కొక్క రోజు ఈ విజువల్ చూడండి, దీని గురించి కూడా చెప్తా. ఎంత ఆవేశం అంటే వాళ్ళకి ఒకరోజు కొవ్వొత్తుల ర్యాలీ, ఒకరోజు వాళ్ళు డప్పు తీసుకొని సో దాన్ని కొడుతూ వాళ్ళ ఆవేదనని చెప్పుకోవడం, ఇంకో రోజు బైఠాయించి పిక్చరైజేషన్ రూపంలో ఒక మ్యాప్ దించడం, అంటే బయోడైవర్సిటీకి సంబంధించి సేవ్ బయోడైవర్సిటీ అంటూ, సేవ్ యానిమల్స్ అంటూ, సో సేవ్ యూనివర్సిటీ భూములు అంటూ, ఇంచు మందం పోనీయం అంటూ ఒక 10 minutesలో డయాగ్రామ్ దించిన వాళ్ళు కూడా ఉన్నాయి. అట్లాంటి విజువల్స్ కూడా వైరల్ అయినటువంటి సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం. అయితే అక్కడ జరుగుతున్నటువంటి దమనకాండను అడ్డుకోవడానికి విద్యార్థులు కొంత ముందుకు పోయి ఆ భూముల విషయంలో అక్కడ జేసీబీలను చేసేటువంటి పనులను అడ్డుకుంటే పోలీసుల దౌర్జన్యం అంతా ఇంత కాదు. సో వాళ్ళ మీద లాఠీ చార్జులు, డ్రెస్సులు చిరిగేలా కొట్టడాలు, వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి లాక్కొని, అమ్మాయిలు కాదు అబ్బాయిలు కాదు అసలు ఎవరికి తేడా లేకుండా వాళ్ళని అక్కడ ఉన్నటువంటి వ్యాన్లకి ఎక్కించి నియర్ బై పోలీస్ స్టేషన్స్కి తీసుకెళ్తే వాళ్ళు ఎక్కడ పోయినరో తెలియదు, ఏం చేస్తురో తెలియదు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని. ఆ విజువల్ కూడా ఒకసారి చూద్దాం. వాళ్ళు ఉన్మాదుల, వాళ్ళు ఏమన్నా దేశద్రోహుల? చూసిరు కదా ఎట్లా కుక్కుతున్నారో ఆ వ్యాన్లోకి వాళ్ళని. వాళ్ళు చేసిన పాపం ఏంది? యూనివర్సిటీ భూముల్ని కాపాడాలంటూ వాళ్ళు చేసింది ఇది చూడండి. అమ్మాయిలను కూడా చూడకుండా వాళ్ళని ఎట్లా ఈడ్చుకొని వెళ్తున్నారో ఈ విజువల్స్లో మనకు కనబడుతుంది. ఒంటిపైన గాయాలు, అసలు వాళ్ళు మనుషులంటూ కూడా ట్రీట్ చేస్తలేరు అక్కడ ఉన్నటువంటి పోలీసులు. చూడండి కాళ్ళు చేతులు ఎక్కడ పడితే అక్కడ, అమ్మాయిలు లేరు అబ్బాయిలు లేరు, వాళ్ళకి అసలు తేడా లేకుండా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, వాళ్ళ పట్ల వ్యవహరిస్తున్న తీరును నిజంగా మనం కూడా ఖండించాల్సిందే. ఇక్కడ చూడండి బట్టలు చిరిగిపోయినా కూడా వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారు పోలీసులు. వాళ్ళని ఎక్కడ తీసుకుపోతున్నారో తెలియదు.
డీసీఎంలకు ఎక్కియాలి, అక్కడ నుంచి తీసుకుపోవాలి. వాళ్ళ చేతులకు గాయాలైనా, వాళ్ళ ఒంటికి గాయాలైనా, కనిపించని గాయాలు, కనిపించని గాయాలు, ఈ 2 గాయాలు అయినప్పటికీ కూడా వాళ్ళని ఇష్టానుసారంగా అబ్బాయిలను లేకుండా, అమ్మాయిలను లేకుండా వ్యాన్లలోకి తోసేసి వాళ్ళని ఇక్కడి నుంచి ఈడ్చుకెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. ఇంత దారుణంగా ఎందుకు గవర్నమెంట్ వ్యవహరిస్తుంది? కేవలం భూముల కోసమేనా? నిజంగా వీళ్ళేమన్నా వాళ్ళ పేర్ల మీద చేయమని అడుగుతుండ్రా? అసలు అడగట్లేదు. కానీ అక్కడ సిచ్యువేషన్ చూస్తే మాత్రం చాలా ఘోరంగా ఉంది. చూడు, అక్కడ ఉన్నటువంటి జేసీబీలను పని చేయకుండా అడ్డుకుంటే ఇంతటి దౌర్జన్యానికి పాల్పడింది రేవంత్ సర్కార్. వాళ్ళందరినీ తీసుకుపోయి ఆ రాత్రికి ఎక్కడ ఉంచారు తెలుసా? మాదాపూర్ పిఎస్లో. సో అక్కడ వాళ్ళని ఉంచడం అంటే ఉగాది పండగ అంటే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే మన తెలుగు పండగ. అట్లాంటి పెద్ద పండగకి రేవంత్ సర్కారు స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి పెద్ద గిఫ్ట్ అనుకోవాలి. ఇట్లా వాళ్ళని పిఎస్లలో ఉంచడం కావచ్చు. సో ఎక్కడ తీసుకుపోతున్నారో తెలియదు. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతుండ్రు, కిదర్ లేకే జారే బాయ్ హమార్కు బోల్కే. విన్నారా? ఎక్కడ తీసుకుపోతున్నారో కూడా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి తెలియదు. వీళ్ళు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అక్కడ చదువుకొని పోయేటోళ్ళు. వాళ్ళందరూ సో పీహెచ్డీలు చేసిన వాళ్ళు, డిగ్రీ పట్టాలు ఉన్నోళ్ళు, వీళ్ళందరినీ ఆ రకంగా కొట్టడం కానీ, ఆ రకంగా వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయడం కానీ, అక్రమ అరెస్టులు కానీ ఎక్కడికి దారితీస్తాయి? నిజంగా స్టూడెంట్స్ విషయంలో ఇంత దౌర్జన్యంగా గవర్నమెంట్ ఎందుకు వ్యవహరిస్తుంది అన్నట్టు? కేవలం ఆ 400 ఎకరాల భూముల కోసమేనా? ఇప్పుడు ఇదే భూమితో ఆగిపోతుందా అంటే రేపటి దినము ఉస్మానియా యూనివర్సిటీ భూములు వేలానికి పెట్టొచ్చు. ఆ తర్వాత కాకతీయ, తెలంగాణ యూనివర్సిటీ, ఇట్లా చాలా యూనివర్సిటీల మీద కూడా రేపటి దినం కన్నుపడవచ్చు. అంటే యూనివర్సిటీల భూములు అనేది పచ్చదనానికి నాంది. ఎస్పెషల్లీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మంచి అట్మాస్ఫియర్ని కల్పిస్తూ, రీసెర్చ్ స్కాలర్స్కి మంచి చదువుకునేటువంటి అవకాశం ఇస్తూ, నిజంగా భావితరాలకు అంటే మన నెక్స్ట్ జనరేషన్స్కి కూడా మనం అందించాల్సినటువంటి మంచి వాతావరణము, పొల్యూటెడ్ కాని వాతావరణం అనేది యూనివర్సిటీ ఆవరణలోనే ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. మరి గవర్నమెంట్ ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తుంది? సో ఎస్పెషల్లీ నిజంగా గవర్నమెంట్కి ఆర్థికంగా క్రైసిస్ ఉంటే ఇప్పుడున్నటువంటి అమలు కాని హామీలన్నీ కూడా పట్టుకొచ్చి అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి ప్రజాపాలన అంటూ వచ్చినటువంటి గవర్నమెంట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భూములను అమ్మేస్తే ఒక 30,000 కోట్లు ఏదో వచ్చిందే అనుకుందాం. అవి ఎన్ని రోజులు ఉంటాయి? ఒక 2 సంవత్సరాల, సంవత్సరమా? నిజంగా దీంతోటే వాళ్ళ అప్పులు కానీ లేదంటే వాళ్ళ పథకాల అమలుకు కానీ అమ్ముకుందే అనుకుందాం. దాని తర్వాత మళ్ళీ ఇంకో యూనివర్సిటీకి సంబంధించిన భూములకి వేలం వేస్తారా? ఈ 400 ఎకరాలతోటే ఇక్కడికి ఆపేస్తారా? మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా నెక్స్ట్ మూమెంట్ అనేది జరుగుతుందా? నిజంగా ఇదే క్వశ్చన్ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా రేజ్ చేస్తున్నారు. యూనివర్సిటీ భూములు అమ్ముకోవడం అసలు మాకు ఇష్టం లేదు. అవి హెచ్సియు వాల్ అనేది క్రియేట్ చేసిరు, కానీ అప్పుడున్నటువంటి అధికారులకు కావచ్చు, అప్పుడున్నటువంటి యూనివర్సిటీ అధికారులకు ఎవ్వరికి కూడా పెద్దగా తెలివి ఉందా లేదా నేను చెప్పలేను, కానీ నిజంగా ఆ చుట్టుముట్టు మాత్రం ఒక వాల్ ఏర్పాటు చేసినందుకు మాత్రం ఆ 400 ఎకరాలు కూడా వాల్ లోపల ఉంది కారణంగా అది యూనివర్సిటీ భూమి కిందికి వస్తుంది అని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇట్లాంటి ఆందోళనలు కావచ్చు, నిరసనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే మన గ్రౌండ్లో కనిపిస్తుంది. నిజంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిలో వినూత్నంగా అసెంబ్లీస్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, గుంట నక్కలు అక్కడ ఉన్నాయి, పులులు, సింహాలు, నక్కలు, నెమళ్ళు, పక్షులు, వన్యప్రాణులు ఏం అక్కడ లేవు. ఆ గుంట నక్కలు అక్కడ ఉన్నటువంటి భూమిని కాజేసుకునే విషయంలో
ఇవన్నీ చేస్తున్నాయి అనేసి ఒక సంచలన కమెంట్ చేసేసరికి ఇంకేముంది, అక్కడ అగ్గిరాజు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్లో ఏంటి సీఎం స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రకంగా విచక్షణ రహితంగా మాట్లాడడం ఏంటి? అసలు విద్యార్థులకు అధికారంలోకి రాకముందేమో ఒక హామీనిచ్చిరు, భరోసానిచ్చిరు. ఇదే విద్యార్థులను అడ్డం పెట్టుకుని ఇదే విద్యార్థులు గ్రామాల్లో తిరిగి తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి బస్సు యాత్రలు చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించుకోవాలని 50కి పైగా తమ వంతు పాత్ర పోషించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించినాక అదే విద్యార్థుల విషయంలో గవర్నమెంట్ ఎందుకు ఈ రకంగా చేస్తుంది? గవర్నమెంట్ ఎందుకు ఇంత వ్యతిరేకత మూటగట్టుకుంటుంది? ఎస్పెషల్లీ విద్యార్థుల నోటిఫికేషన్స్ విషయంలో కావచ్చు, వాళ్ళకు నిర్వహించినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ విషయంలో కావచ్చు, ఎప్పటికప్పుడు రోడ్డు ఎక్కడం కావచ్చు, వాళ్ళని లాఠీ చార్జీలు చేయడం. అశోక్ నగర్లో చూసినాం మనం, చరిత్రలో ఎప్పుడు జరగలే. నేను కూడా ఇదే న్యూస్ లైన్ ద్వారా వెళ్ళి కవర్ చేసిన. వాళ్ళు రోడ్ల మీద కూర్చుంటే వాళ్ళు ఏం చేయకపోయినా హాస్టళ్లలో బంధించడం కానీ, వాళ్ళు కనీసం నీళ్లు తాగడానికో లేకపోతే ఏమైనా కొనుక్కోవడానికో ఒక దుకాణానికి పోతే వాళ్ళని అరెస్టులు చేయడాలు. ఒక 4 నించొని మాట్లాడితే వాళ్ళ పక్కన ఒక పోలీస్ నించొని వాళ్ళని అరెస్ట్ చేయడం. సో ఈడ్చుకుంటూ వాళ్ళు బయటికి వచ్చి ఏదన్నా నినాదం చెయ్యాలని కంబైన్డ్గా ఏదన్నా మాట్లాడుకుంటే కథం అరెస్టులు. అసలు ఏంది అశోక్ నగర్లో జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా అటు అందరి మనుషులను కూడా కలిచివేసింది అనేసి చెప్పాలి. విద్యార్థుల విషయంలో ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తుంది అని కూడా అందరూ చర్చించుకొని మాట్లాడేటువంటి సిచ్యువేషన్. ఇట్లాంటివి ఏది వచ్చినా కూడా మేధావులు వస్తుండే, ప్రొఫెసర్లు వస్తుంటే వాళ్ళందరూ ఎక్కడ పోయినరు? వాళ్ళ నోర్లు ఎందుకు మూగపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? అంటే ఒకరిద్దరికి పదవులు ఇయ్యంగానే అయిపోయిందా? ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు ఎవరు పట్టించుకోవాలి? నిజంగా హెచ్సియు యూనివర్సిటీలో అసలు సమస్యలు లేవా? లేకపోతే విద్యార్థులు ఎందుకు ఈ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు? సమస్య ఉంది కాబట్టే వీళ్ళు ఈ రేంజ్లో వాళ్ళ చదువులను పక్కన పెట్టి వాళ్ళు పోవాల్సిన పండక్కి 3 రోజులు సెలవులు ఇస్తారు. సో వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళి వాళ్ళ సొంత రాష్ట్రాలకు వెళ్ళి పండగను సెలబ్రేట్ చేసుకునేటివి కూడా వాళ్ళు పక్కన పెట్టి, అంటే ఎస్పెషల్లీ హాలిడేస్ టైంలో చేస్తే ఎవరు ఏమనుకోరు, విద్యార్థులను నోరు మోపియొచ్చు, వాళ్ళని డిటైన్ చేయొచ్చు. దాంతోపాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్స్ని గుంజుకోవడం కావచ్చు. సో వాళ్ళని భయభ్రాంతులకు చేసి ఏదో రకంగా అక్కడ ఉన్నటువంటి భూములను నేను ఏదైతే అనుకున్నానో లేఅవుట్ చేయడం కావచ్చు, పరిశ్రమలకు ఇవ్వడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చేయొచ్చు అన్న ఒక ధీమాన గవర్నమెంట్కి. మరి ప్రశ్నించే గొంతుకలన్నీ మూగబోయినాయా? అంటే మేధావులు, ప్రొఫెసర్లు వీళ్ళందరూ ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు? ఒక 20 రోజుల సంది ఈ దమనకాండ అక్కడ జరుగుతుంటే, రోజుకి అగ్గి ఇంకా ఎక్కువగా రాజేసుకుంటుంటే, అక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా తక్కువగా ఉంది. సోషల్ మీడియా అంటే యూట్యూబ్ అనేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు తిడుతుంటారు కదా, అదే యూట్యూబర్స్ అంటే అదే డిజిటల్ ప్లాట్ఫామ్కి సంబంధించిన జర్నలిస్టులు మాత్రమే అక్కడ వాళ్ళ విద్యార్థుల సమస్యలను అన్నిటిని కూడా ఎత్తి చూపిస్తున్నాయి. కాబట్టే మనం అందరం కూడా టార్గెట్గా మారినామని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, రోజుకో రీతిలో వినూత్న రీతిలో ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు తెలుపుతున్నారు. ఇంచు మందం పోవద్దు, వాళ్ళ మీద కేసులైనా సరే నెక్స్ట్ జనరేషన్ కన్నా ఆ భూములు అక్కర పడతాయి కదా, ఇదే వాళ్ళ నినాదం. ఇక్కడ ఇంచు భూమి కూడా మేము బోనీయం. మరి సీఎం రేవంత్ రెడ్డి గో బ్యాక్, తెలంగాణ పోలీస్ గో బ్యాక్ అంటూ కూడా అక్కడ నినాదాలు మనం చూసినాం. ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేయడానికి అది శవయాత్రను తీసుకొని పోయి ఆయన దిష్టి బొమ్మను తయారు చేసుకొని శవయాత్రను తీసుకొని పోతుంటే కూడా పోలీసులు అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్, వాటిని అన్నిటినీ చెల్లాచెదురు చేయడం. అక్కడ ఒక 50 మంది గ్యాదర్ అయిందంటే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని కూడా అందరినీ చెల్లాచెదురు చేసేసి అక్కడి నుంచి పంపించేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఏమాత్రం తగ్గకుండా ఎస్పెషల్లీ ఏబీవీపీకి సంబంధించిన విద్యార్థి నాయకులందరూ కూడా ఏకమై అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరెవరైతే వీటన్నిటికీ అంటే ఈ భూములు బావే, వీటిని కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది, భావితరాలకు ఈ పర్యావరణాన్ని మనం అందించాల్సిన అవసరం ఉంది. నిన్న ఒక స్టూడెంట్ మాట్లాడిండి అక్కడ. సో మనం పీల్చుకుంటుంది మనమే కాదు, సెక్రటేరియట్లో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి అందరి ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. ఎస్పెషల్లీ పర్యావరణాన్ని కాపాడుకుంటేనే అది మనం సాధించుకోగలుగుతాం అని చాలా చక్కగా చెప్పిండు. మనం పీల్చే గాలి రోజు 24 అవర్స్లో మనం పీల్చే గాలి 2 సిగరెట్లతో సమానం అంట. అంటే మనం ఎంత కలుషితమైనటువంటి గాలిని పీలుస్తున్నామో అర్థమవుతుందా? నిజంగా ఇది ఇట్లనే కంటిన్యూ చేసి మొత్తం సిటీని అంతా కూడా కాంక్రీట్ జంగల్గా మారుస్తే రేపటి దినం మనము ఏం పీల్చుకుంటాం? మన శ్వాస పీల్చుకోవడం కూడా మనం కష్టతరం అయ్యేటువంటి పరిస్థితులకు మన
తరం అనేది పోతుంది. సో ఇది అసలు గవర్నమెంట్కి ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ ఎందుకు మరి, గవర్నమెంట్ ల్యాండ్సే ఒకవేళ అనుకుందాం, గవర్నమెంట్ ల్యాండ్సే, కానీ గవర్నమెంట్కి గవర్నమెంట్ ల్యాండ్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. మరి గవర్నమెంట్ ల్యాండ్స్ని ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్టు? హెచ్సియు భూములని మేము అంటున్నాం, కాదు గవర్నమెంట్ భూములని వాళ్ళు అంటుర్రు. సరే గవర్నమెంట్ భూములే అనుకుందాం ఒక టైంలో, ఒక పీరియడ్లో, కానీ గవర్నమెంట్ అమ్మకానికి పెట్టడం కావచ్చు, వేలం పాట వేయడం కావచ్చు ఈ భూముల్ని. ఇదే సీఎం రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు గత ప్రభుత్వం భూములను అమ్మినా, భూములను వేలం వేసిన, ధర్నాలు చేసిండు, నిరసనలు చేసిండు. మరి గవర్నమెంట్లోకి రాగానే ఈయన వ్యవహార శైలి మారాలి కదా. అప్పుడు ధర్నాలు చేసిండు, అప్పుడు నిరసనలు తెలిపిన రకంగానే ఉండాలి కదా. మరి తను చేస్తుంది ఏంటి? ఇప్పుడు క్వశ్చన్ చేస్తారు కదా, పబ్లిక్ అయితే ఊరుకోరు. అప్పుడు మా గొంతుకై మేము క్వశ్చన్ చేసినాం అప్పుడు గవర్నమెంట్స్ని, ఇట్లనే భూములు అమ్మినా వేలం వేసిన. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అదే పనులు నేను కూడా చేస్తా అని అదే ఒంటెద్దు పోకడగా పోతే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ని కూడా మేము ప్రశ్నిస్తాం. ప్రజల గొంతుకై, విద్యార్థుల గొంతుకై మాట్లాడతాం. హెచ్సియులో ఉన్నది ఒక రాష్ట్రానికి సంబంధించిన పబ్లిక్ అయితే కాదు, విద్యార్థులైతే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి హెచ్సియులో చదువుకుంటుంటారు. అంటే ఇక్కడ తెలంగాణకే పరిమితమైంది ఈ గొడవ అనుకుంటే మాత్రం తప్పు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యగా ఇప్పుడు మారింది. మరి నిజంగా విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఏ గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు లేదు. కూల్చే ప్రయత్నం చేస్తారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరి ఈ చెట్లను, ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అట్ ది సేమ్ టైం యూనివర్సిటీ హక్కులు ఉంటాయి, వాటిని కాలా రాస్తూ పర్యావరణాన్ని కలుషితం చేసేటువంటి ఒక అవకాశం ఎవరిచ్చిండ్రు? అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చేస్తున్న దాంట్లో నిజంగా తప్పేం లేదు. వాళ్ళ నిరసన కావచ్చు, వాళ్ళ ధర్నాలకు కావచ్చు, మనం కూడా సపోర్ట్ చేస్తున్నాం. మనం కూడా చాలా వరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేస్తున్నటువంటి నిరసనలు, వాళ్ళు చేస్తున్నటువంటి ధర్నాలు, వాళ్ళు చెప్తున్నటువంటి డిమాండ్స్ని ప్రభుత్వం వరకు చేరేలాగా మనమైతే చెప్తున్నాం. సో ఈరోజు చూసుకుంటే కంప్లీట్గా రాష్ట్రంలో వివిధ ప్రతిపక్షాలన్నీ కూడా అక్కడ వెళ్ళి ఆ విద్యార్థులకు ఒక భరోసా, హామీ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా అక్కడ పోతామంటే ఈరోజు నేతలందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసిరు. బీఆర్ఎస్కి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి దగ్గర కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు ఇంటి దగ్గర కావచ్చు, అట్లాగే బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, ఇట్లా చాలామంది ఇళ్ల వద్ద హౌస్ అరెస్టులు చేసినటువంటి పరిస్థితి. అక్కడున్నటువంటి స్టూడెంట్స్ని వాళ్ళు కలవద్దు, వాళ్ళకు ఒక భరోసా ఇవ్వద్దు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆందోళనను మళ్ళీ పెద్దగా చేయొద్దు. ఎందుకంటే ఏ ఉద్యమం ఎక్కడి నుంచి, ఏ యూనివర్సిటీ నుంచి పెద్దగా అయ్యి గవర్నమెంట్ కిందికి నీళ్లు తెస్తుందో అన్న భయం మాత్రం గవర్నమెంట్కి చుట్టుకుంది. అందుకే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను అణచివేసే ధోరణి మాత్రం చెలరేగుతుంది. అక్కడున్నటువంటి విద్యార్థుల ఆందోళనలు, అరెస్టులని, భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం అయితే గవర్నమెంట్ చేస్తుంది. అసలు పోలీసులకు విద్యార్థులకు మధ్య కొట్లాటనైతే పెడుతుంది. ఎందుకంటే పోలీసులు మామూలుగానైతే అట్లా వ్యవహరించరు, పైనుంచి ఆదేశాలు ఉన్నాయి అని చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ. అంటే పోలీసులకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళని అంత దౌర్జన్యంగా విద్యార్థుల మీద ఉసుగొలుపుతున్నటువంటి వెనక ఎవరున్నారు? సీఎం రేవంత్ రెడ్డి. సో సీఎం రేవంత్ రెడ్డి ఇదే విద్యార్థులను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిండ్రు. అదే సీఎం రేవంత్ రెడ్డిని ఇదే విద్యార్థులు నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో మాత్రం బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. మరి నిజంగా ప్రకృతికి విపత్తు అనేది సర్వసాధారణం. నిజంగా ప్రకృతిని మనం నాశనం చేస్తే అది మన వరకు నాశనం తీసుకొస్తుంది అనేది కూడా ఒక సామెత ఉంది. మరి చూడాలి ఈ దమనకాండ ఈరోజు ఏదైతే కొనసాగుతుందో అక్కడ టెన్షన్ వాతావరణం ఇది ఎక్కడికి దారితీస్తుంది? సో సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ఇన్వాల్వ్ అవుతుందా? అప్పుడు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూములు, ఈ యూనివర్సిటీ భూముల్ని మరి ఇప్పుడున్నటువంటి రేవంత్ సర్కారు పట్టించుకోకుండా అన్యాక్రాంతం చేసే విషయంలో భాగంగా ఆయన ముందుకు అయితే పోతున్నాడు. మరి ఈ వన్ సైడ్ వార్గానే ఉంటుందా, ఇద్దరి మధ్యలో వార్గా ముందుకు పోతుందా, ఇది ఎప్పటికీ ఎక్కడికి తెరలేపుతుంది అనేది మాత్రం మనం కూడా చూడాల్సి ఉంది.